హాయ్ ఫిల్టర్ ఫంక్షన్ యొక్క ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ ఎంప్లాయీ లిస్ట్ ఉంది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉందండి. ఓకేనా, మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రతి మంత్ ఆ మంత్లో వచ్చే బర్త్డే లిస్ట్ కావాలండి. ఒక బర్త్డే లిస్ట్ అనేది సపరేట్ కావాలి. సో అలాంటప్పుడు మనం ఫిల్టర్ ఫంక్షన్ అయితే యూజ్ చేయొచ్చు. ఫిల్టర్ ఓపెన్ బ్రాకెట్ ఇలా అరే సెలెక్ట్ చేసుకోండి. అరే సెలెక్ట్ చేసుకొని టోటల్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా ఇచ్చండి. ఇంక్లూడ్ అనే చోట మన కండిషన్ ఇవ్వాలి. మంత్ ఓపెన్ బ్రాకెట్ ఈ డేట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. డేట్స్ అని సెలెక్ట్ చేసుకుని దీంట్లో ఒక మంత్ ఈజ్ ఈక్వల్ టు మంత్ ఆఫ్ టుడే, అంటే ఈరోజు మంత్తో మ్యాచ్ అయింది అనుకోండి. అప్పుడు మనకి లిస్ట్ అనేది డిస్ప్లే కావాలని చెప్పేసి ఎంటర్ కొట్టగానే టుడే అనేది క్లోజ్ చేసి ఎంటర్ కొట్టగానే మనకి లిస్ట్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా, సో ఒకవేళ రిక్వైర్మెంట్ వచ్చేసి ఈ డే యొక్క అంటే ఏ డేట్ది ఆ డేట్ యొక్క లిస్టే అప్డేట్ కావాలనుకోండి. సో అలా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మంత్ ఉంది కదా, మంత్ కన్నా ముందు ఒక బ్రాకెట్ ఇచ్చేద్దాము. టుడేకి ఒక బ్రాకెట్ క్లోజ్ చేసాము. ఇది ఒక కండిషను. మళ్ళీ ఇంటి ఇవ్వాలి. ఇంకో కండిషన్ వచ్చేసి మళ్ళీ ఒక ఓపెన్ బ్రాకెట్ ఇవ్వండి. డే ఆఫ్ ఈ డేట్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి, క్లోజ్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు డే ఆఫ్ టుడే అని ఇచ్చేసి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మొత్తం టోటల్కి క్లోజ్ కూడా చేయండి. ఓకేనా, సో క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేస్తే మనకి ఓన్లీ ఈరోజు వచ్చే బర్త్డే లిస్ట్ మాత్రమే వస్తుంది అనమాట. సో మన రిక్వైర్మెంట్ బట్టి ఇదైతే యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో ఒకవేళ ఇప్పుడు మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, దీని ఏం చేయండి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ ఇవ్వండి, అంటే టేబుల్లోకి మార్చండి. కంట్రోల్ టీ ఇస్తే టేబుల్లోకి మార్చితే మనం ఇలా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి. ఇవాళ శేఖర్ కాకుండా రాము అంటే రాసాం అనుకోండి. రాము రాసేసి 15/03/2015/3/1986 సంథింగ్ 1987 సంథింగ్ అనుకోండి. సో ఇది కూడా రాము కూడా అప్డేట్ అవుతుంది అనమాట. ఇలా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది.